డీటెయిల్స్లోకి వెళ్తే విజయవాడలో విస్తృతంగా యాంటీ నార్కోటిక్ బృందం తనిఖీలు చేస్తోంది. గంజాయి డ్రగ్స్ నిర్మూలన కోసం ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. అన్ని స్టేషన్స్ పరిధిలో విస్తృతంగా వాహనాలను తనిఖీ చేస్తున్నారు. మత్తు పదార్థాలకు యువత బానిసవుతున్న నేపథ్యంలో డాగ్ స్క్వాడ్తో తనిఖీలు చేస్తున్నారు. బులెటిన్లో మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విజయవాడలో విస్తృతంగా యాంటీ నార్కోటిక్ బృందం తనిఖీలు చేస్తోంది. గంజాయి డ్రగ్స్ నిర్మూలన కోసం ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. అన్ని స్టేషన్స్ పరిధిలో విస్తృతంగా వాహనాలను తనిఖీ చేస్తున్నారు. మత్తు పదార్థాలకు యువత బానిసవుతున్న నేపథ్యంలో డాగ్ స్క్వాడ్తో తనిఖీలు చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని విజయవాడ నుంచి మా రిపోర్టర్ శివ లైవ్లో అందిస్తారు. శివ, చెప్పండి, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? తనిఖీలు ఏ విధంగా జరుగుతున్నాయి? అక్కడ ఉన్న అప్డేట్స్ ఏంటి? రైట్ నాగరాజు, మొత్తం మీద చూసుకుంటే కనుక విజయవాడకు సంబంధించి కూడా యువత డ్రగ్స్కి అలాగే మత్తు గంజాయికి అలవాటు పడుతున్న నేపథ్యంలో వాటిని పూర్తి స్థాయిలో నిర్మించాలని చెప్పి విజయవాడ పోలీసులు కంకణం కట్టుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న డ్రగ్కు సంబంధించి నార్కోటిక్స్ సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కూడా నిర్మూలించాలని చెప్పి ప్రభుత్వం ఒక ఆలోచన చేస్తూ ఉంది. దానిలో భాగంగానే నిన్న అర్ధరాత్రి నుంచి కూడా ఈరోజు ఉదయం వరకు కూడా విజయవాడ కమిషనరేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో, విజయవాడ నగర పరిధిలో అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. డాగ్ స్క్వాడ్ ద్వారా ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత మాత్రమే విజయవాడలో ప్రత్యేకంగా గాలింపు చర్యలు అయితే కొనసాగుతున్నాయి. ముఖ్యంగా యువతకు సంబంధించి గంజాయికి మత్తు పదార్థాలకు అలవాటు పడుతున్న నేపథ్యంలో తద్వారా క్రైమ్ రేటు విపరీతంగా పెరిగిపోతున్న నేపథ్యంలో ఇటు క్రైమ్ రేటును అలాగే గంజాయి మత్తు పదార్థాల వద్ద యువత విద్యార్థులు మల్లంకొండ కూడా ప్రత్యేకమైన చర్యలు తీసుకోవాలని చెప్పి విజయవాడ పోలీసులు భావిస్తూ ఉన్నారు. దానిలో భాగంగానే విజయవాడ పరిసర ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో కూడా పరిశీలన తనిఖీలు చేసినట్టు తెలుస్తూ ఉంది. ఒకవైపు మత్తు పదార్థాలకు సంబంధించి అవగాహన కల్పిస్తూనే మరొక వైపు తనిఖీలు నిర్వహిస్తున్నారు. విజయవాడ చుట్టూ ఉన్న అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రత్యేకంగా కూడా రాత్రి వేళ ఉదయం వేళ కూడా తనిఖీలు నిర్వహిస్తూ ఎక్కడికక్కడ కట్టడికి నిర్మూలన చర్యలు అయితే తీసుకుంటున్నారు. అయితే రాత్రి జరిగిన తనిఖీలకు సంబంధించి ఎటువంటి ఆధారాలు కానీ లేకపోతే ఎటువంటి డ్రగ్స్ కానీ లేకపోతే ఎటువంటి లభించలేదని చెప్పి పోలీసులు చెప్తా ఉన్నారు. కానీ ముఖ్యంగా ప్రజల్లో అవగాహన కోసమే ఇటువంటి తనిఖీలు నిర్వహిస్తున్నాం, ఖచ్చితంగా ఒకవేళ దొరికితే కఠినంగా వ్యవహరిస్తామని చెప్పి కూడా విజయవాడ పోలీసులు అయితే మాత్రం ఘంటాపదంగా చెప్తా ఉన్నారు. నాగరాజు, మరి స్థానికంగా ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది? అంటే ప్రధానంగా చూసుకుంటే యువతకి సంబంధించి వీటికి అలవాటు పడకుండా, ముఖ్యంగా మత్తు గంజాయి పదార్థాలు లాంటి వాటికి అలవాటు పడకుండా పోలీసులు తీసుకుంటున్న చర్యల పట్ల స్థానికుల నుంచి ముఖ్యంగా కూడా పోలీస్ శాఖకి అభినందనలు అయితే వెలువెత్తుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే నవ్యాంధ్ర రాజధాని ప్రాంతం కేంద్రంగా గుంటూరు విజయవాడ జంట నగరాలుగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో విజయవాడ కేంద్రంగా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేక వాటికి సంబంధించి వేదికగా కూడా చేస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. ఇటువంటి నేపథ్యంలో కూడా విదేశీ కల్చర్ ఇప్పుడిప్పుడే విజయవాడ అబ్బుతున్న నేపథ్యంలో వీటిని పూర్తి స్థాయిలో మంచి సాంప్రదాయానికి సంబంధించి మాత్రమే విజయవాడలో అలవాటు చేయాలి. చెడు సాంప్రదాయానికి సంబంధించి ఎటువంటి కూడా ఇక్కడ అవగాహన లేకుండా ఎటువంటి విధంగా లేకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి పోలీసులు తీసుకుంటున్న చర్యలకు సంబంధించి మాత్రం పూర్తి స్థాయిలో అభినందనలు అయితే తెలుపుతా ఉన్నారు. మరొక వైపు రానున్న రోజుల్లో ముమ్మరంగా తనిఖీలు చేసి ఇటువంటి వాటిని విజయవాడ పరిసర ప్రాంతాల్లో రాకుండా ఉండేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి ఒకవైపు ప్రజలు కోరుతున్నారు. మరొక వైపు పోలీసులు కూడా అదే రకమైన ఆకాంక్షతో విజయవాడలో తనిఖీలు అయితే నిర్వహిస్తూ ఉన్నారు. నాగరాజు, థ్యాంక్ యూ శివ.